నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోలో ఒక సబ్స్క్రైబర్ ఈ క్వశ్చన్ అడిగారు. బ్రో, గోస్ట్ ఎప్పుడు వైట్ శారీనే ఎందుకు వేసుకుంటాయి? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. వి అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్. సో మనం ఏ హర్రర్ మూవీ చూసినా, స్టేజ్ ప్లే చూసినా, హర్రర్ స్టోరీ చదివినా సరే వాటిలో గోస్ట్ని ఎక్కువ వైట్ డ్రెస్లోనే చూపిస్తారు. సో వై వైట్ కలర్? సో ఈ క్వశ్చన్కి మన దగ్గర టూ రీజన్స్ ఉన్నాయి. రీజన్ వన్, కల్చర్. ఏషియాలో ఉన్న మ్యాక్సిమం కంట్రీస్లో వైట్ కలర్ని కలర్ ఆఫ్ డెత్గా భావిస్తారు. ఇండియాలో ఫ్యూనరల్ టైంలో ఎక్కువ ప్రిఫర్ చేసే కలర్ వైట్, అండ్ క్రిమేషన్ టైంలో యూజ్ చేసే క్లోత్స్ కూడా వైట్ కలర్ అయి ఉంటాయి. జపాన్లో ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళని ఫర్ ద లాస్ట్ టైం వైట్ కలర్ డ్రెస్తో రెడీ చేసి క్రిమేషన్ చేస్తారు. ఇంకా చాలానే కంట్రీస్లో డెత్కి ఇంకా వైట్ కలర్కి ఇండైరెక్ట్గా ఏదో ఒక కనెక్షన్ ఉంటూనే వచ్చింది. సో రోజులు గడుస్తూ వైట్ కలర్ అనేది లాస్ట్ స్పిరిట్స్కి, అంటే గోస్ట్స్కి ఒక సింబల్గా మారింది. రీజన్ టూ, సైన్స్. యూజువల్గా గోస్ట్ సైటింగ్స్ అనేవి నైట్ టైం లేదా డార్క్ ప్లేసెస్లో జరుగుతూ ఉంటాయి. నైట్ టైం చీకట్లో స్టాండ్ అవుట్ అయ్యే కలర్ వైట్, ఎస్పెషల్లీ మూన్ లైట్లో ఇంకా ఫాగ్లో. సో మనం ఏదైనా డార్క్ ప్లేస్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ మనల్ని యాక్టివ్గా ఉంచడానికి కొన్ని ఇమాజినరీ ఫిగర్స్ని ఇంకా షేప్స్ని జనరేట్ చేస్తుంది. ఏదైనా ఒక అన్క్లియర్ ఇమేజ్ని చూసినప్పుడు మన బ్రెయిన్ దాన్ని ప్రాసెస్ చేయడానికి యూజ్ చేసే కలర్ వైట్. సో అలా పుట్టిందే ఈ వైట్ డ్రెస్ అండ్ గోస్ట్ అనే పర్సెప్షన్. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది అని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మమ్మల్ని కమెంట్ బాక్స్లో అడగండి. వి విల్ ఫీల్ ఫ్రీ టు ఆన్సర్ యూ ఆల్ క్వశ్చన్స్. ఒకసారి నేను ఆ వెనకాల ఉన్న గోస్ట్ సంగతి ఏంటో చూసేస్తాను. మా మమ్మ కట్ చేసి, ఆ బ్రో ఏంటి చాలా రోజులు ఏం చూసి ఏంటి సంగతి?